మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలు ఇంత బలంగా ఉండడానికి కారణాలు ఏంటి? చారిత్రక మరియు సామాజిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. అలాంటివన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. 1920లో ఈవి రామస్వామ్యం అంటే పెరియార్ గారు ప్రారంభించిన ఆత్మగౌరవం ఉద్యమం ప్రజల్లో పెద్ద మార్పును తెచ్చింది. కుల వివక్షత, వ్యతిరేకత, అందరినీ సమానమే అనే భావనలు ఆయన బలంగా ప్రచారం చేశారు. తమ మతం కంటే మనిషే ముఖ్యమని, కులం కంటే గౌరవమే ముఖ్యమని అనే నినాదం ప్రజలలోకి తీసుకువెళ్ళి బలంగా నాటివేశారు. నాన్ బ్రాహ్మిన్స్ మూమెంట్. 20వ శతాబ్దం ఆరంభంలో విద్య, ఉద్యోగాలలో ఒకే వర్గం ఉండేవారు. వాళ్ళు బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండడంతో దీన్ని ప్రశ్నిస్తూ జస్టిస్ ఆఫ్ పార్టీ పుట్టింది. సమాజంలో వెనుకబడిన వర్గాలు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరియు అవకాశాలను కల్పించేందుకు ద్రవిడ పార్టీ పోరాడి వాళ్ళను అక్కడ ప్రజలను ఈ సిద్ధాంతాలను కట్టుబడి ఉంది. తమిళ భాష విభిన్నం మరియు హిందీని వ్యతిరేకం ఉద్యమం. ద్రవిడ సిద్ధాంతాలలో తమిళ భాషను అస్తిత్వాన్ని ఒక ఆయుధంగా మార్చి 1960లో కేంద్ర ప్రభుత్వం హిందీని తప్పనిసరిగా చేయాల్సి ఉందని అన్నప్పటికీ ద్రవిడ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించింది. మన భాష మన గుర్తింపు అనే ఒక నిదానంతో ప్రజల్లో ప్రాంతీయతాన్ని ద్రవిడ పార్టీ సిద్ధాంతాన్ని బలపరిచింది. సామాజిక సంక్షేమం మరియు పథకాలు. డిఎంకే మరియు పార్టీలు అధికారం చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు మధ్యాహ్న భోజనం ప్రారంభించింది అంటే మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. కామరాజు దీన్ని ప్రారంభిస్తే ఎంజీఆర్ దీన్ని మరింత బలోపేతం చేశారు. అలాగే ఉచిత విద్య మరియు ఆరోగ్య సేవలు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సౌకర్యాలకు తీసుకువెళ్ళడానికి ప్రజల దగ్గరికి ఈ పార్టీ సిద్ధాంతాలు బాగా ఏర్పడ్డాయి. సినిమాల ప్రభావం. తమిళనాడులో సినిమాలు మరియు రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. అన్నాదొరై, కరుణానిధి తమ సినిమాల ద్వారా ద్రవిడ సిద్ధాంతాలను, సమస్యలను అర్థమయ్యేలా చెప్పారు. ఆ తర్వాత ఎంజీఆర్ తన సినిమాలలో పేదల పక్షాన ఉండి నటించి ఆ ద్వారా తన నిజ జీవితంలో ఒక గుడ్ ఇమేజ్ని గుండెలలో నిలిచిపోయేలాగా ప్రజలలో నిలిచిపోయారు. దక్షిణ మరియు ఉత్తర విభిన్నమైన సాంస్కృతిక. తమ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉత్తర భారతదేశం కంటే విభిన్నంగా ఉండాలని, ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని తమిళనాడు ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ తమిళనాడు జాతీయవాదం ద్రవిడ సిద్ధాంతాలకు పునాది వేసింది. తమిళనాడు చరిత్రను మార్చిన 3 ముఖ్యమంత్రులు. అందులో అన్నాదొరై డిఎంకే స్థాపికుడు మరియు తమిళనాడులో మొట్టమొదటి ముఖ్యమంత్రి. మద్రాస్ రాష్ట్రం నుంచి తమిళనాడుగా పేరు మార్చిన ఈ వ్యక్తే. పెరియార్ సిద్ధాంతాలు మరియు రాజకీయాల్లో తీసుకువచ్చిన 1967లో కాంగ్రెస్ను ఓడించి ద్రవిడ పార్టీలను గణనీయంగా చేసిన వ్యక్తి. 1967 నుంచి ఇప్పటి వరకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కూడా తమిళనాడులో ప్రభుత్వాన్ని స్థాపితం చేయలేదంటే అర్థం చేసుకోండి ద్రవిడ సిద్ధాంతాలు ఎంత బలంగా ఉన్నాయో. రెండో వ్యక్తి వచ్చేసి కరుణానిధి. ఈయన 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నాదొరై తర్వాత డిఎంకే పార్టీ బాధ్యతలను చేపట్టి దాదాపు 50 ఏళ్ల పాటు పార్టీని నడిపించారు. సామాజిక సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. అందులో ముఖ్యంగా ఉచిత బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్ ఎన్నో వంటి మంచి పథకాలను ప్రవేశపెట్టారు. నేటికి తమిళనాడు రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనిది. అమ్మ జయలలిత ఏఐడిఎంకే అధినేత మరియు 6 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఎంజీఆర్ వారసురాలుగా కూడా చెరగని ముద్ర వేసింది తమిళనాడులో. ఇప్పటికీ కూడా తమిళనాడులో మెరీనా బీచ్ దగ్గరకు వచ్చి ఆమె సమాధిని చూడకోకుండా ఎవ్వరూ వెళ్ళరు. అలాగే నాకు జరిగిన ఒక సంఘటన, నేను ఒకసారి తమిళనాడుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో ఆనందంగా అక్కడ ఫోటోలు తీసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా సమాధి దగ్గరకు వచ్చి ఏడ్చే వాళ్ళు ఉన్నారు అంటే ఎంత చెరగలేని ముద్ర వేసిందో, తమిళనాడు ప్రజల మనసులో ఎంతగా నిలిచిపోయిందో ఒక్కసారి ఆమె మరణాన్ని తమిళనాడులో చాలామంది మనసును కలిచివేసింది. జయలలిత అమ్మ కూడా అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్ పథకాలను ఎన్నో ప్రారంభించింది. ముఖ్యంగా అయితే మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు ఎన్నో ఉపాధి హామీలు కూడా ఇచ్చింది. అలాగే కఠినమైన పరిస్థితులలో కూడా పరిపాలన కొనసాగించి ఆకర్షణీయమైన వ్యక్తులతో ప్రజలతో తన మనసును గెలుచుకుంది.
అలాగే ఎంజీఆర్ గారిని చూసుకుని అలాగే జయలలితను చూసుకుంటే వీరిద్దరు సినిమాల ద్వారా ప్రజలకు దగ్గరై రాజకీయాల్లో తిరుగులేని నాయకులుగా ఎదిగారు. తమిళనాడులో ప్రధానంగా రాజకీయ పార్టీలు స్థాపించిన సంవత్సరాల వివరాలు తెలుసుకుందాం. డిఎంకే ద్రావిడ ముత్తద కజకం 1949 సెప్టెంబర్ 17న అన్నాదొరై గారు స్థాపించారు. రెండోది వచ్చేసి ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ ముత్తద కజకం 1972 అక్టోబర్ 17న ఎంజి రామచంద్రన్ గారు స్థాపించారు. మరియు మూడోది వచ్చేసి పిఎంకే పట్టల ముక్కల కచ్చి 1989లో డాక్టర్ రామదాసు గారు స్థాపించారు. నాలుగోది వచ్చేసి ఎండిఎంకే మర్చిల ద్రావిడ ముత్తద కజకం 1994లో స్థాపించారు. వైకో స్థాపించారు దీన్ని. విసికే విద్యుత్ చిరుతల కచ్చి దీన్ని 1982లో స్థాపించారు. నాలుగోది వచ్చేసి డిఎండికే దేశీయ మొక్కల ద్రవిడ కజకం 2005లో విజయకాంత్ గారు స్థాపించారు. ఎన్టీకే నం తరిమిల కచ్చి దీన్ని 2010లో స్థాపించారు. ఎంఎన్ఎం ముక్కల నిధి మాయ 2018లో కమల్ హాసన్ గారు స్థాపించారు. లాస్ట్ ఫైనల్ వచ్చేసి టీవీకే తమిళ వెట్రిల కజకం విజయ్ దళపతి స్థాపించారు 2024లో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.